చివరికి సమయానికి వైద్యం అందక రక్తం అందక చచ్చేది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల విషయం. మీ అనుభవాలే మీ రచనలు. అంతే, నేను ఫీల్ అయింది రాస్తా. రేపు పబ్లిక్ మీటింగ్ ఉంది, మీరు మాట్లాడాలా అని అడిగినారు. మా నాన్న ఏమన్నాడు తెలిసిన, నాకు వేదిక ఎక్కే అర్హత లేదన్నాడు. ఒకప్పుడు మీ సొంత వింటారు, తోడ కొట్టింటారు, మీ సొంత ఊసిపోయింటే తోడ వాసిపోయింటది. అమెరికా అంటే అదొక 5 స్టార్ జైల్. ఇది అమర్ హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్సెస్. ఇది చదివిన ఎవరికైనా కళ్ళకి నీళ్ళు వస్తాయి. 2001లో బహుశా ఉగాది సందర్భంగా ఉగాది సంబరాలు అని చెప్పేసి జన విజ్ఞాన ఆధ్వర్యంలో ఒక కవి సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంగా ఇన్విటేషన్లో నా పేరు వేస్తామన్నారు. నా పేరు వేయద్దండి, నాకు రాసేకి రాదు అసలు, నేను ప్రయత్నం చేస్తా, పేరు వేయద్దండి అన్నాను. ఇంకా వారం రోజులు టైం ఉంది, కానీ నాకైతే ఏదో రాయాలని ఉంది. ఏం రాయాలో తెలియదు, ఎటు రాయాలో తెలియదు, ఏమీ తెలియదు నాకు అసలు. ఆయన ఫీల్ అవుతాను ఏదో రాయాలని. అప్పుడు నిద్ర పట్టడం లేదు. అప్పుడు ఒకసారి అనిపించింది, ఏది ఉగాది సంబరాలు అంటున్నాం మనము. ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం నిరుపేదలు చూస్తాను. పేదవాళ్ళంటే మాగిపోయి చినిపోయిన గుడ్డలు వేసుకున్న పేదవాళ్ళు. వాళ్ళ పై మీద గింజలు చల్లితే పైరు మొలుస్తుంది అనిపిస్తుంది. మట్టి పేరు పేదవాళ్ళు. భార్య పేషెంట్ అయితే 15 రోజులుగా భర్త అక్కడే ఉంటాడు అటెండెంట్గా, స్నానం చేసినాడు, మట్టి పేరుకుపోయి ఉంటుంది. మరి గింజలు వేసి పైరు మొలుస్తుంది కూడా. అట్లా పేదవాళ్ళు నేను చూస్తాను. కలర్ టీవీ మీద కూర్చుంటే దేశం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో తెగులు చూసి అర్థమవుతుంది, కలర్ అయినా కరువు కాటకాలైనా, మలేరియా అయినా బతకల్లోలాలైనా, చలిగాలైనా చేతబడులైనా, చివరికి సమయానికి వైద్యం అందక రక్తం అందక చచ్చేది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల విషయం. మలేరియా ప్రకృతి వైపరీత్యం, మతకల్లోలాలు మన ఇది సృష్టి, చలిగాళ్ళు చేతబడులు మూఢనమ్మకం, కలరా కరువు కాటకాలు, కలరా ప్రకృతి వైపరీత్యం, కరువు కాటకాలు పాలక నిర్లక్ష్యం. ఇదంతా తెలిసినప్పుడు మరి వాళ్ళు సంబరం చేసుకుంది ఎట్లా సంబరం అనేది ఫీల్ అయినప్పుడు సబ్జెక్ట్ దొరికింది. అప్పుడు రాసిన కవిత ఇది, ఘోష అనే కవిత. ఇది దిస్ ఈజ్ అవర్ మేనిఫెస్టో అంట, మానవత మేనిఫెస్టో అంట. ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఎక్కడ పోయినా కాలేజీలో ఇదే వినిపిస్తా. ఫస్ట్ ఇది వినిపిస్తే వాళ్ళకి మేమేమో అర్థమవుతాం. 2003 సరిగ్గా నవంబర్, ఈ 20 కదా, నవంబర్ 22, 2003, 21 years బ్యాక్ కర్నూలులో తెలుగుదేశం మినిస్టర్ వరల్డ్ రికార్డ్ బ్లడ్ క్యాంప్ పెట్టినాడు. దానికి క్యాంపెయినింగ్ నన్ను ఇన్వైట్ చేశారు. 3 days క్యాంపెయినింగ్లో ఉన్న 5 కాలేజెస్ తిరిగిన. లాస్ట్ కాలేజ్ అంటే రేపు ఇంకా 23rd క్యాంప్ అనగా 22nd లాస్ట్ కాలేజ్ ఫార్మన్ డిగ్రీ కాలేజ్ అని కర్నూలులో బి క్యాంప్లో ఉంది. అక్కడ లాస్ట్ మీటింగ్. ప్రిన్సిపల్ ఈ వాజ్ మై క్లాస్మేట్ 1965. 38 years తర్వాత ఆయన కలవడం జరిగింది కర్నూలులో. ఫస్ట్ 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడతాడు అన్నాడు. నేను 10 నిమిషాలు మాట్లాడతాను అన్నా. అందరూ ఇట్లా కొట్టుకున్నారు. దానికి కారణం ఏమంటే ఎవరు అమర్నాథ్ రెడ్డి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఐఎమ్ నాట్ ఎనీ సెలబ్రిటీ కదా, మరి ఎందుకు వింటారు 10 నిమిషాలు, అంతే కదా. అప్పుడు నేను అన్నా 10 నిమిషాలు అంటే నేను బోర్ అనిపించింది. ఐఎమ్ నాట్ ఎ లీడర్, ఐఎమ్ నాట్ ఎ స్పీకర్, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఈ మామూలు ఎప్పుడు చెప్పే మాటలు చెప్పి నేను వేదిక అంటే ఒక పేదవాడు వేదిక ఫీల్ అవుతా అంటాను. ఉగాది సందర్భంగా రాసిన కవిత వినిపిస్తా, ఘోష. తప్పనిసరిగా వినిపిస్తున్నా, దీన్ని ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దండి. ఇది విన్న తర్వాత మీరు ఆలోచించుకోండి. రేపు క్యాంపులో ఎంతమంది బ్లడ్ ఇస్తారో మీరు ఆలోచించుకోండి. అది ఘోష. ఇదైతే కవిత కాదని ఎప్పుడు చెప్పు, నేను కవిని కాదనే చెప్పుకుంటాను. ఎందుకంటే కవులు అంగీకరించారు కవి అంటే. కవి అంటే దానికి ఏదో శిల్పము ఏంటంటే మనకు తెలియదు. అవన్నీ కూడా నాకేం తెలియదు సాహిత్యం. మీ అనుభవాలే మీ రచనలు. అంతే, నేను ఫీల్ అయింది రాస్తా. నేను కోరుకునేది ఏమంటే, నేను రాసింది ఏదైనా, నేను చేసేది ఏదైనా కానీ పేదవాడిని కంటికి తుడిచేది కావాలంటున్నా. పేదవాడిని కంటికి తుడిచేది కావాలి. నేను మాట్లాడే మాట ఏదైనా పేదవాడిని చైతన్యం చేసేది కావాలంటున్నా. నేను రాసే కవిత ఏదైనా చదువురాని పేదవాడిని కూడా అర్థమయ్యేట్లు ఉండాలని కోరుకుంటా. ప్రతిదీ నా ఇంట్రెస్ట్ ఓన్లీ పేదవాడే. అంతే. నేను మేధావుల కోసం పనిచేయడం లేదు, వాళ్ళ కోసం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు కదా. కాబట్టి ఆ ఘోష వినిపిస్తా, వినండి, ఆలోచించుకోండి. వృష సంవత్సర ఉగాదిని వినిపిస్తున్న ఘోష. అదే తరతరాల పీడితిని శోష. నాది వేద భాష కాదు స్వేద భాష. స్వేద భాష, పేద భాష. నాకు తెలియదు సాహిత్యం, తెలిసిందల్లా పేదల సాన్నిహిత్యమే. నాకు ఎత్తిప్రాసే కాదు అన్నప్రాసే తెలియదు. నాకు శిల్పమే కాదు బలపమే తెలియదు. కనుకనే అంటున్నా, ఇది మేధో భాష కాదు, పేదోని భాష, ఇది పేదోని ఘోష.
తరతరాలుగా రకరకాలుగా మోసపోతున్నోన్ని పనిముట్టుగానే కానీ మనిషిగా ఏనాడు గుర్తింపబడని వాడిని, పాలించింది పరదేశీయులైనా స్వదేశీయులైనా పరకులస్తులైనా స్వకులమోడైనా లేదు నా బతుకున్న ఉగాది అనాదిగా రెక్కాడితే కానీ డొక్కాడని కూలి బతుకున్నది. మడి కోసినా మెడ కోసినా, మడి కోసినా మెడ కోసినా, నాటు వేసినా ఓటు వేసినా నాకు దక్కేది ఆ పూట కూలి మాత్రమే. ఆ కూలి కోసము ఆసామి పంచిన గంటల కొద్దీ నిలబడ్డవాడిని. ఇలా చచ్చేంత వరకు బతకడానికే నా పాటలన్నీ. వస్తున్నాయి 5 ఏళ్ళకోసారి ఎన్నికల సమరాలు, ఏడాదికి ఒకసారి కవి సమ్మేళనాలతో ఉగాది సంబరాలు. ఆ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలకు, ఈ కవుల ఊహాలోకపు కవితా విన్యాసాలకు ముడిసరుకు చితికిన నా బతికే. ఓటు కూతలు కూసిన నాయకులకు పదవులు దక్కాయి, ఆస్తులు పెరిగాయి. నీటుగా కవితల కవులకు బిరుదులు వచ్చాయి, సన్మానాలు జరిగాయి. పూట గడవిన నాకు వీటి వల్ల ఒరిగిందేమీ లేకపోగా అవస్థల అవమానాలే మిగిలాయి. కనుకనే అంటున్నా, నా ఇల్లంతా 2 పూటలా తిండి తిన్న రోజే నాకు ఉగాది. ఎవరి వత్తాసు లేకనే నాకు న్యాయం జరిగిన రోజే ఉగాది. ఎవరి సిఫారసు లేకనే అధికారిని నన్ను ఆదుకున్న రోజే ఉగాది. ఎవరి ప్రమేయం లేకనే వైద్యం అందిన రోజే ఉగాది. నా నాయకుడిని గౌరవించే సమాజం నన్ను గౌరవించిన రోజే ఉగాది. నాకు నచ్చిన నాయకుడికి నిర్భయంగా నేను ఓటు వేసుకున్న రోజే ఉగాది. సమసమాజ స్థాపన జరిగిన రోజే ఉగాది. టెహల్కా కెమెరాలకు భయపడి నిజాయితీ పరుల గద్దెనెక్కిన రోజే ఉగాది. కవి సమ్మేళనంలో నేను పాల్గొన్న రోజే ఉగాది. నా కవిత చదువురాని పేదవానికి సులువుగా అర్థమైన రోజే ఉగాది. చివరిగా దేశంలో రక్తం పూరత తీరిన రోజే మానవతకు ఉగాది అనేది నా ఘోష. అంటే మామూలుగా పేద పిల్లలు ఉంటే ఎక్కువ చప్పట్లు వస్తాయి చివరిలో. టౌన్లో పిల్లలకి అంత తెలియదు, పల్లె జీవితం తెలియదు. కానీ అక్కడ జరిగింది ఏమంటే, ఓటు కూతలు కూసిన నాయకులకు పదవులు దక్కాయి, ఆస్తులు పెరిగిన వెంటనే అందరూ చప్పట్లు విజయలు కొట్టారు. కారణం ఏమంటే, వేదిక పైన మినిస్టర్ కూర్చున్నాడు. వేదిక పైన మినిస్టర్ కూర్చున్నప్పుడు ఎవరి మాటలు చెప్పలేరు కదా. కానీ నేను చెప్పేసిన. దిగొచ్చిన తర్వాత మినిస్టర్ 2 చోట్ల 5 మంది ఇన్స్టెంట్గా చుట్టుకున్నారు. కొడతారే మన ఆశించినా జనం కోసం దెబ్బలు తింటే మన బలం పెరుగుతుంది అన్న ఆశ. అంతే, అది హైలైట్ అవుతుంది ప్రెస్లో కదా. అని కొట్టకపోగా, సార్ ఏం చెప్పినారు సార్, మీరు చెప్తే నిజం సార్, ఎవరు సార్ ఇవి చెప్పేవాళ్ళు అంతా పొగిడేవాళ్ళే మంత్రుల ముందర అంటే, చేదు నిజం ఇది. చేదు తినడం దేహానికి ఎంత అవసరమో చేదు నిజాలు మాట్లాడుకోవడం దేశానికి ఎంత అవసరం. రాజకీయ నాయకులు అధికారులు తెలిసినా మాట్లాడలేరు, అలాంటి వాళ్ళే మాట్లాడతాం. ఎదగాలని ఆశ లేదు, పడిపోతున్న భయం లేదు. నేను జర్నలిస్టులో లేను, జనాల్లో ఉన్నా, కమిటీలో లేను, కమ్యూనిటీలో ఉన్నా. కాబట్టి నిర్భయంగా మాట్లాడతా. సరే మీరు ఎంఏ లిటరేచర్ అన్నారు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంఏ లిటరేచర్ అంటే మీకు అర్థం కాకుండా రాసావని అన్నా కదా. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు రాసేది మాకే అర్థం కాదు. దాంట్లో ఎంతో ఉంటాయి, సాహిత్యము ఏమేమి ఉంటాయి మనకి తెలియదు అవన్నీ కూడా. పదాలకు అర్థాలు కూడా సేపున్నా నేను మాట్లాడేది కోసమే. మరి ఇది విన్న చోట అందరూ కూడా ఎక్కడన్నా కానీ కాలనీలో ఇస్తే దగ్గరకు వచ్చి అయా ఏడిపించినావే అంటారు పేదోళ్ళు. నేను చెప్పేది కూడా అబ్జర్వ్ చేస్తాంట. అంటే మీరు 21 సంవత్సరాల కిందట రాసింది ఇప్పటికీ అదే జరుగుతుంది సమాజం. అంతే. దీంట్లో మారింది ఏమంటే ఒకప్పుడు మనం పల్లె జీవితం నాకు బాగా తెలుసు కదా. ఒకప్పుడు పల్లెలో పేదవాడు మన నిన్ననే పనికి వచ్చిన పేదవాడు మరుసటి రోజు కూలి డబ్బుల కోసం మన ఇంటి దగ్గరికి వచ్చింటాడు. మన ఇద్దరం బాధకాన్ని కొట్టుకుంటుంటాం. అతను వచ్చి మన వాకిల దగ్గర నిలబడుకుంటాడు. వచ్చినది కూలి డబ్బుల కోసమే కదా. ఉంటే వచ్చి లేకపోతే రేపు పోరా రేపు రా అని చెప్పొచ్చు కదా. మనం మాట్లాడుకుంటుంటాం. చివరికి పాప అతను అయా అంటాడు, ఓ బాయ్ ఇస్తాం బాయ్, ఎక్కడ కొట్టి పర్లేదు బాయ్, ఇల్లు అమ్ముకొని పర్లేదు బాయ్, దబాయిస్తారు. అంటే వాడి బతుకేమి, మన విషయం కూలితో డబ్బు తీసుకొని వాడు గింజలు తీసుకోవాలి కదా అని ఆలోచించరు. ఇది ఒకప్పుడు పరిస్థితి. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఈ పొద్దు ఆ పరిస్థితి లేదు. మిగతావన్నీ అట్లే ఉన్నాయి. ఎక్కడా మార్పు లేదు. ఇది ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రకంగా ఇట్లా ఫీల్ అయ్యి నేను ఏదనుకుంటే ఇది రాసింది, నేను ఫీల్ అయ్యి రాసిన ఈ రకంగా చెప్తాను. వాస్తవాలు అవన్నీ దగ్గరగా కాదు, వాస్తవమే ప్రతిదీ. ఆ రకంగా ఫస్ట్లో ఘోష అనే బుక్ వేసినాను. దాన్ని పుస్తకావిష్కరణ కూడా నేను ఒక దుర్గం సీఎల్ దగ్గర దుర్గం అనేది కూలీ నారాయణ అని ఉండేవాడు. ఆ కూలీ నారాయణతో ఆవిష్కరించుకోవాలనుకున్నా. నారాయణ పేరే వేసిన, నారాయణ వలస పోయినాడు. కాబట్టి మా ప్రెస్ వర్కర్ నారాయణతో చెప్పించిన 2004లో. తర్వాత ఇక నేను యాక్ట్లో ఉన్నా, నేను బుక్లు అయితే వేయలేదు. 2019లో 3 పుస్తకాలు వేసిన. 2019 3 పుస్తకాలు ఒకేసారి వేసిన. దాంట్లో ఒకటి కమ్యూనిస్ట్ ఉద్యమంలో తరెమలు అనేది
మా నాన్న అనుభవాలు అన్ని దీంట్లో ఉన్నది. ఓకే. ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ పార్టీలో పనిచేసే వాళ్ళు. మీ నాన్నగారా శ్రీరామ్ రెడ్డి. శ్రీరామ్ రెడ్డి అంటే తరిమల నాగిరెడ్డి వాళ్ళ నాన్న సుబ్బారెడ్డి పెత్తందారి విధానాలు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి లీడ్ చేసింది మా నాన్న. సుబ్బారెడ్డి మధ్యవర్తితో చెప్పంపేవాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎన్నోసార్లు సాయం చేసినా కదా, ఆ పిల్లడైనా నాకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు? తరిమల నాగిరెడ్డి. వాళ్ళందరూ యూజీలో ఉన్నారు, మా నాన్న లోకల్గా ఉన్నాడు. అప్పుడు మా నాన్న సమాధానం ఏమంటే, మీరు మాకు సాయం చేసింది వాస్తవం, దానికి మీ ఘాటిపైన కసిపుడిచి మీ రుణం తీర్చుకుంటాం, అంతేగాని మీరు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం మేము అనే పదిలో సమాధానం చెప్పిస్తున్నాడు. మా నాన్న చాలా, నాకు నిజంగా చెప్పాలంటే మా నాన్న ఇన్స్పిరేషన్. ఎప్పుడో నిత్యం గుర్తొస్తాడు. ఎట్లా అంటే, ఎక్కడ నేను వేదిక ఎక్కలే నేను ఇదే మా నాన్న గుర్తొస్తా అంటాడు. 1975లో ఊర్లో నేను ఉన్నప్పుడు, ఎంఏ అయిపోయింది 72లో. ఊర్లో ఉన్నప్పుడు ఇంత పల్లెల్లో ప్రశాంత వాతావరణం లేదు. ఏందబ్బా ఇదంతా ఎట్లా ఉండేది అని చెప్పేసి యూజర్ సంఘం పెడదామని యూజర్ సంఘం పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మా ఫ్రెండ్స్ అంతా ఊర్లో తిరుగుతున్నాం అందరి దగ్గరికి. అంటే పబ్లిక్ మీటింగ్ ఉంది అని మా ఫ్రెండ్స్ అంతా మా నాన్న దగ్గరికి పోయినాం. మా నాన్న దగ్గర ఫైనాన్షియలీ వెరీ జీరో. మా నాన్న 10 ఏళ్ళ సర్పంచ్. మా ఇది 100 acres ప్రాపర్టీ మాది. మా నాన్నకి 50 ఎకరాలు. అయినా పైసా లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా వ్యవసాయం దెబ్బతినింది. ఎప్పుడు మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటే తిరిగేవాడు పాపం. మా చిన్ననే మాకు అంత గార్డియన్. అట్లా కండిషన్లో మా నాన్న ఉన్నాడు, వెరీ సెన్సిటివ్. మేము లోపల పోతానే చందాకు వచ్చారేమని, నా దగ్గర ఏం లేదు అన్నాడు మా ఫ్రెండ్స్తో. అమ్మ నేను డబ్బు అడిగేకి రాలేదు, రేపు పబ్లిక్ మీటింగ్ ఉంది మీరు మాట్లాడాలా అని అడిగినారు. మా నాన్న ఏమన్నాడు తెలిసిన, నాకు వేదిక ఎక్కే అర్హత లేదన్నాడు. ఎందుకు మా అట్లాంటావు అన్నారు. నైతిక విలువలు కోల్పోయిన తర్వాత వేదిక ఎక్కకూడదు, వేదిక ఎక్కి మాట్లాడిన మాటకు విలువ ఉండదు అన్నాడు. నాకు ఇది కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి. ఎవరు సార్ అంత ఓపెన్గా ఎవరు చెప్తారు? ఇది అంటే అంత నిజాయితీగా స్పీచ్ పిలుచురా అంటే ఎప్పుడెప్పుడు సభల్లో పిలిస్తే గంటలు గంటలు మాట్లాడాలి ఉంటారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా 90% వాళ్ళే ఉంటారు. వెయిటింగ్, నన్ను పిలిచలేదని మాట్లాడతారు కదా. మరి నాకు మా నాయన గుర్తొస్తా అంటాడు. ఎంత చేయలేం, అట్లా అట్లా ఉంది. కాబట్టి జనం కోసం పనిచేయమని చెప్పేవాడు మా నాన్న. చివరకు లాస్ట్కి ఈ రకంగా ఏదో నాకంటే ఏదో నేను చేయాలి, లాస్ట్కి ఏదో యాక్టివిటీ దొరికింది. ఐఎమ్ హ్యాపీ. 30 yearsగా ఏమైనా ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసమే చేస్తున్నారు. నాకు ఒకసారి ఆయన అడిగినాడు, డాక్టర్ ఒంగోలు డాక్టర్ నాగేశ్వరరావు అని జన విజ్ఞాన స్టేట్ సెక్రటరీ అడిగినాడు, అమర్నాథ్ రెడ్డి గారు వాట్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. జనం కోసం పనిచేయమని చెప్పిన తండ్రి కొడుకును, జనం కోసం పనిచేయండి నాన్న అని చెప్పే కొడుకు తండ్రిని. మా నాన్న శ్రీరామ్ రెడ్డి, నా కొడుకు లెనిన్ బాబు, ఇద్దరు జనం కోసం పనిచేయమని చెప్పారు. వాళ్ళ వల్లే నేను పనిచేస్తాను. నా కొడుకు ముందర నేను ఆల్వేజ్ ఐ ఫీల్ వెరీ గిల్టీ బిఫోర్ మై సన్. నేను అంటాను బాబాయ్ ఐ ఫీలింగ్ గిల్టీ అంట. వైన్ అన్న అంటాడు. అంటే నేనేం సంపాదించలేదు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టినాం మేము. ప్రింటింగ్ ప్రెస్ అంటే అనంతపూర్ ప్రింటర్స్ అని నేను మా బ్రదర్ల రంగారెడ్డి, వికే రంగారెడ్డి ఇద్దరు కలిసి పెట్టినామంటే నేనే అంత నడిపింది. ఫెయిల్యూర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ప్రింటింగ్ ప్రెస్ పెట్టి కరప్ట్ అఫీషియల్స్తో కరచాలం చేసి 2 లక్షలు సంపాదించుకోవచ్చు ప్రింటింగ్ ప్రెస్లో. బిల్ వేసేది డబ్బులు తీసుకునేది కదా, అటు సంపాదించే దాంట్లో చూస్తున్నాం మేము కదా. ఆ పని మనం చేయలేము, ఎందుకంటే నిజాయితీ ప్రధానమైన నిజాయితీ కదా. నిజాయితీ ఉంటేనే మనం వేదిక పైన మాట్లాడగలం కదా. కానీ అట్లేం అవినీతి పైన కూడా ఎంతో మనకన్నా గట్టిగా మాట్లాడతారు. మనం అట్లా అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఇంకా మనకన్నా ఎక్కువ మాట్లాడతారు. మరి నేను ఫెయిల్యూర్ బాబు అన్నప్పుడు నా కొడుకు ఏమంటాడు, వెరీ ఫీలింగ్ దట్ అన్నా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ యూ ఫెయిల్యూర్ బట్ యాజ్ ఎ సోషల్ వర్కర్ సక్సెస్ఫుల్ బీ హ్యాపీ, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ అని చెప్పి కొడుకు నాకున్నాడు. అట్లే సపోర్ట్ చేసే కోడలు సృజన నాకుంది. అట్లా మా తమ్ముళ్ళు మొత్తం వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి నా భార్య శాంత, అందరూ. తమ్ముడు కూడా బాగా చేస్తుంటాడు. తమ్ముడు అంటే మా తమ్ముడు కూడా చెప్పాలంటే ప్రత్యేకంగా ఇప్పుడు వెరీ రేర్. మా తమ్ముడు అంటే మా చిన్నాన్న కొడుకు, నేను కలిసే ఉంటాం. మా నాన్నగారు చనిపోయి 42 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఇద్దరు కలిసే ఉన్నాం. అంటే మా అమ్మ 2 ఏళ్ల వయసులో చనిపోతే మా తమ్ముని వాళ్ళ అమ్మ నన్ను పెంచింది. మా పిన్ని అంటే అక్క అంటాం మేము, మా ఇంట్లోనే పెరిగింది ఆమె. మరి వాళ్ళు పెంచినారు, చనిపోయినా మేము ఇద్దరు కలిసే ఉన్నాం. మా తమ్ముడు పుల్లారెడ్డి తెరవల్లో ఉంటాడు, వానికి 3 బిడ్డలు, నా దగ్గరే పెరిగినారు. నాకు ఒకడే కొడుకు. మరి పుల్లారెడ్డి తోట వ్యవసాయం అంతా రోజు 365 days చేపిస్తాడు. వచ్చిన డబ్బంతా నా అకౌంట్ చేపిస్తాడు. మళ్ళీ ఏంది అడగడు, ఏమి అకౌంట్ అడగడు. మరి మా స్టెప్ మదర్స్ ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు.
విశ్వనాథ్ రెడ్డి అండ్ లుముంబాని. ఆ, వాళ్ళిద్దరూ నేనేం చెప్తే అది కదా, ఎవరికన్నా పూర్ స్టూడెంట్ ఉంది హెల్ప్ చేయాలంటే 1 minute కాలంలో సొంత తల్లి పిల్లలే కలిసి ఒకటై కలిసి ఉండరు, ఫైనాన్షియల్ గా గొడవలు వస్తాయి. దానివల్లే వచ్చేది కదా. కానీ మీ నాన్నకి రెండవ భార్య, వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టే వింటారు. చెప్పినట్లే వా వా వా. ఎప్పుడూ చెప్పుకుంటాను, చెప్పాల్సి వస్తాను చెప్తాను. నిజంగా గ్రేట్. ప్రభుత్వ హాస్పిటల్లో చేతులు ఎత్తి ముక్కాలి. ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో 2 ఫ్రిడ్జ్లు చెడిపోయినాయి. ఎవరు పట్టించుకోరు దాని గురించి. ఒక రోజు పోయి చూస్తే నాకు విషయం అర్థమైంది. ఏది అసలు అని ఫీల్ అయినా. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఆడిటి వాళ్ళు అడుగుదామా, ఎంపీ రంగాన్ని అడుగుదామా ఆలోచిస్తానా. పొద్దున్నే మా బ్రదర్ ఫోన్ చేసినా అనుకోకుండా. విశ్వనాథ్ ఫోన్ చేసినాడు. విశ్వనాథ్ ఇట్లుంది, 2 ఫ్రిడ్జ్లు చెడిపోయినాయి, ఎంత అవుతుంది? 5 lakhs. 1 minute. 5 లక్షలు అవుతుందంటాను. 1 minute అంతే. అప్పటికనే ఎవరు ఇయ్యారు సార్ 5 లక్షలు? ఇట్లా మా తమ్ముళ్ళు ఎట్లున్నారు, అందరూ ఇట్లున్నారు కాబట్టి నేను ఇట్లున్నాను. నేను ఐఎమ్ జీరో వితౌట్ దేర్ సపోర్ట్ అంటాను. ఈ పుస్తకాలన్నిటి కూడా మా తమ్ముడే సుమారుగా ఒక 5 lakhs. మొత్తం ఈ పుస్తకాలు నాకు 7.5 లక్షలు అయింది. 4 లక్షలు మా తమ్ముడే, అంతా కూడా ఇస్తాడు మా తమ్ముడు. కానీ నేను అడగలేకపోయినా. ఇది ఫస్ట్ కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే చాలా మందికి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కొంత చదివింటారు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు దీన్ని నా పుస్తకం మా ఫ్రెండ్స్ చాలా మంది చదివినారు. చదివిన తర్వాత వాళ్ళకి అరే కమ్యూనిస్టులు ఇట్లున్నారా, ఒకప్పుడు ఇట్లున్నారా, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు ఎంత ఫైట్ చేశారు, ఎన్ని త్యాగాలు చేసే విషయాలు అర్థమవుతాయి. దీంట్లో మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ గురించి అంతా ఉంది దీంట్లో. మరి ఇది మా తరిమల కథలని, మా తరిమల కథలు అంటే ఇవన్నీ కూడా నేను చేసిన పంచాయతీలు. మా తరిమల్లో నేను చేసిన పంచాయతీలు తరిమల కథలుగా పెట్టినా. అప్పటికే పంచాయతీలు చేస్తుంటా. 75లో వయసు ఎంత సార్? అదే ఎంఏ అయిపోయింది నాది. ఎంఏ అయిపోయి ఊర్లో ఉన్నప్పుడు 25 years అట్లా తరిమల సంఘం పెట్టినప్పుడు ఆ సందర్భంలో ఊర్లో ఉన్నా. అప్పుడు పల్లెల్లో 7 అనంతపురం వచ్చేసినానులే. మామూలుగా ఏదైనా కానీ పల్లెల్లో ఏదో కొట్లాడుకుంటే పెద్ద మనుషులు ఉంటారు కదా, మామూలుగా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా. ఒకడు ఒక దగ్గర పోతే ఇంకోటి ఒక దగ్గర పోతాడు. పెద్ద మనిషి వాని మనిషికి న్యాయం చేయాలనుకుంటాడు. కరెక్ట్ సార్. వకీలు వాని క్లయింట్కి న్యాయం చేయాలనుకుంటాడు. న్యాయానికి న్యాయం అరుదుగా జరుగుతుంది. తప్పైనా కూడా అరుదుగా న్యాయం మన క్లయింట్ని కాపాడుకోవాలి కదా. ఆ పెద్ద మనిషి వాని మనిషిని కాపాడుకోవాలి కదా. ఇట్లా ఉంటాయి కదా. ఆ రకంగా వీళ్ళు ఆవేశంలో ఎవరెవరో పెద్ద మనిషి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకా కోర్టులోకి తిప్పుతా అంటారు. అలసిపోయింటారు వీళ్ళు ఇద్దరు. కొట్లాడిన వాళ్ళు అలసిపోయింటారు పాపం. ఒకప్పుడు మీసం వింటారు, తోడ కొట్టింటారు. మీసం ఊసిపోయింటారు, తోడ వాసిపోయింటుంది. లాస్ట్కు నేను కనపడతా, టచ్ చేస్తా, ఏమైంది అది అంట. అదేదో అమర్నాథ్ రెడ్డి అదేదో నువ్వు చేసేపో అంటారు. ఇద్దరు మాట్లాడతారు. నేను ఒకటే పెద్ద మనిషి, మధ్యలో ఎవరు ఉండరు. ఇద్దరితో మాట్లాడితే ఇద్దరు అభిప్రాయం తెలుసుకుంటా పంచాయతీ చేస్తా. నాదేముండదు అక్కడ, వాళ్ళు చెప్పిందే దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఈ పంచాయతీలు తమాష ఉంటాయి. ఆ రకంగా నేను చేస్తా. మరి కవితలు, కొన్ని కవితలు రాసినాను. దాన్ని అమర ఆలోచనలని పేరు పెట్టి అమర్ ఆలోచనలు. ఆ రకంగా ఈ కవితలు కొన్ని వేశాను. ఫస్ట్ 5/5/2019 ఈ 3 పుస్తకాలు ఒకసారి తెచ్చినాను. 3 పుస్తకాలు. ఫస్ట్ టైం అనంతపూర్లో 10 గంటలకి ప్రారంభమైన కార్యక్రమం అంటే 10 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ అయింది. ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది ఇప్పటికీ. అందరూ ఏమన్నారంటే ఛాలెంజ్ చేస్తారు, మీరు 10 గంటలకు స్టార్ట్ చేయరన్నారు. చేస్తామన్నా. ఏముంది 5 మంది వచ్చినా మనం చేయొచ్చు కదా. అంతే కదా. కానీ జెడ్పీ హాల్ 5 మంది 10 గంటలకు నిండిపోయింది. 175 మందే ఉన్నారు. హాల్ నిండిపోయింది 10 గంటలకు. చేసినాం కరెక్ట్ 10 గంటలకు. 11,500 రూపాయల పుస్తకాలు కొన్నారు. రచయితలు ఎవరు కొనలేరు, అంతా ఫ్రెండ్సే కొన్నారు. అది ఒక రికార్డుగానే ఉంటుంది. 5/5/2019 ఈ 3 పుస్తకాలు రాసి అమెరికాకి వెళ్ళిపోయినా. అమెరికా అంటే అది ఒక 5 స్టార్ జైలు. అమెరికా అది కూడా వినిపిస్తా, కవిత వినిపిస్తాను. మరి 5 స్టార్ జైలు అది అంతే. ఎవరు ఉండరు మనకు మాట్లాడేకి. అదంతే, జైలు అంతే. అక్కడ మనకేం తోచదు. ఎన్ని రోజులు ఉన్నారు సార్ అక్కడ? 6 months. ఎప్పుడు పోయినా 6 నెలలు ఉంటాం కదా. కాబట్టి ఆ సందర్భంలో మనకేం తోచదు కదా. అప్పుడు ఇక నా అనుభవాలన్నీ దండిగా ఉన్నాయి కదా. దాన్ని రాద్దాం అనుకున్నా 4 నెలల్లో 3 పుస్తకాలు రాసిన 4 months లో. ఇది అమర్ పుస్తకాలు రాసేసి మేము 4 నెలల్లో 3 పుస్తకాలు చదువుతాం. ఇది పెద్ద పెద్ద రచయితలు ఒక కథ రాస్తారంట. ఆత్మకథ అన్నట్టుగా. పెద్ద రచయితలు వాళ్ళకు ఒక కథ రాసే 3 నెలలు పట్టిందంట అంటారు మామూలుగా. అందుకని చాలా కష్టం రాసేది. వాళ్ళు ఎంత ఊహించి రాయాలా, ఎంత బాగా రాస్తారు వాళ్ళు.
మనకు అటు రాసేకి రాదు కదా. ఇది అమర్ హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే ఓకే. ఇది చదివిన ఎవరికైనా కళ్ళకి నీళ్ళు వస్తాయి, మనసుని ఎవరికైనా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇది అన్ని రక్తదాన అనుభవాలు, ప్రతి ఒక్కటి కళ్ళకి నీళ్ళు తెప్పించేటివి. ఇది టైప్ చేసిన అబ్బాయి హర్నాథ్ రెడ్డి అనే అబ్బాయి. సార్ మీ అనుభవాలు టైప్ చేస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాను సార్, ఇంట్లో అంతా పేదోళ్ళే ఉన్నారు సార్, నేను పనిచేసిందే పేదోళ్ళ కోసం, మీ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి కదా ముందు మాట నువ్వే రాయన్న. సార్ రచయితలతో రాయిస్తారు కదా మీరే నన్ను రాయమంటారే అన్నాడు. రచయితల పుస్తకాలు ఎవరు చదవరని బాధపడుతూ ఉంటారు, వాళ్ళు రాసినవే ఒకబడి కొనర్లే, పంచేదే కదా నువ్వు రాయ్ అన్నా. ఆ అబ్బాయితో రాపించినాను. నెక్స్ట్ అమర్ టాక్స్, సంభాషణలు. టాక్స్ అంటే సంభాషణ. చాలా మంది ట్యాక్స్ ఏమో అని బిజినెస్ పీపుల్ తీసుకున్నారు. టాక్స్ అంటే సంభాషణలు. ఎందుకంటే అమర్ హార్ట్ పెట్టారు, ట్యాక్స్ ఏ విధంగా ఎగ్గొట్టాలా చూద్దాం ఏదో అనుకున్నారు. అది అమర్ హార్ట్ కదా, ఇది అమర్ టాక్స్ అని పెట్టాను. సంభాషణలు టాక్స్ అంటే లైవ్ కాన్వర్జేషన్స్, అదే కులోన్మాతో మతోన్మాతో జరిగినటువంటి అనుభవాలు ఈ రకంగా. ఇది అమర్ టాక్స్. ఓకే. దీన్ని టైప్ చేసిన అబ్బాయి రామ్ అని డిటిపి ఉంటుంది దీంట్లో గుల్జార్పేటలో. రాము నన్ను 20 సంవత్సరాలుగా నా కూతలు చూసి విన్నాడు, నా చేతలు చూస్తాడు, నా రాతలు చదువుతా అన్నాడు. నువ్వే రాయి రాము అన్న. ముందు మాట ఆయనే రాశారు, అతను రాశాడు. ఓకే. ఇది అమర్ హ్యూమర్. ఓ అన్నీ నవ్వించాను పోవడం. నేను ఫస్ట్ ఫారం నుంచి 1957లో ఫస్ట్ ఫారం నుంచి ఇంతవరకు నా అనుభవాలన్నీ నవ్వించేటివే. సందేశాత్మకమైన హాస్యం, ప్రధాన సందేశం ఉంటుంది. ఇప్పుడు రివర్స్ నుంచి అంటే మీరు రాసినటువన్నీ ఇది హ్యూమర్ కదా, దీన్ని హ్యూమర్ లో ఎందుకంటే ప్రజలకు హ్యూమర్ చాలా అవసరం. దీన్ని హ్యూమర్ రంగనాయకులు రాజేష్ ఫోటో స్టాట్ ఉంది కదా, రంగనాయకులు చేసినాడు. అతన్నే రాయమన్నా, అతను అన్ని నవ్వుతూనే టైప్ చేసినాడు. పక్కన ఫోటో ఎవరిది సార్, అటు సైడ్ ఇటు సైడ్? మీదే? అదే ఫోటో ఇది. ఓ అప్పుడు ఆ విధంగా ఉన్నారు అంటే మధ్యలో ఫోటో గుర్తుపడుతున్నాం కానీ ఇటు సైడ్ గుర్తుపట్ట. అదే దాన్నే ఏదో ఇట్లా పెట్టేసినారు. ఓకే ఓకే ఓకే. అదే ఫోటోనే. ఇదే అమర్ హ్యూమర్ సార్. ఈ 3 పుస్తకాలు. దీన్ని కరోనా టైంలో కలెక్టర్ గంధం చంద్రుడితో ఆవిష్కరించినాడు. ఇది ఆ టైంలో ఆ రైటర్స్ కూడా. దీని అంతా కవర్ పేజ్ డిజైన్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి, కమలానగర్లో ఉంటాడు. అతనితో చేయించిన, అందరికీ కలెక్టర్తో సన్మానం చేయించిన. దే ఆర్ వెరీ హ్యాపీ. మేము సైతం రక్తదానం చేస్తాం. చిన్న పుస్తకం 12 పేజీలు. అంటే చిన్న పిల్లలు చదువుకునేట, స్కూల్ పిల్లలు చదివేట్లా దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ రాసిన. అంతే. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కువ చెప్తా ఉంటాను నేను. అది చెప్తే అది వింటే ఎవరైనా కానీ ఇన్స్పైర్ అవుతారు. దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. దీన్ని 7,000 కాపీలు వేసిన. 7,000 కాపీలు పంచినాను. స్కూల్ పిల్లలు చదివినారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు చదివి ఎక్కడ నేను కనపడతా, తాత మీ పుస్తకం చదివినాం తాత అంటారు. ఏం చదివినామమ్మా? అదే తాత రక్తదానం తాత అంటారు. నువ్వు ఏమర్థమైంది? పెద్దయినాక నేను రక్తం ఇస్తా తాత అంటారు. అది నేను కోరుకునేది అది. ఎందుకంటే ఆ పిల్లలే ఆలోచన రావాలంటారు. ఇది పాఠ్యాంశాల్లో పెట్టరు ఎవరు కూడా. అధికారులకు పట్టదు, నాయకులకు పట్టదు. బాధ అవుతుంది. అరే ఎందుకు దీంట్లో రాయరు, ఎందుకు ఆలోచన చేయరు అంటే వానికి ఎప్పుడైనా తెలిసే కదా బాధ. అవును. అది రక్తమేశ్వరం అయితే వానికి క్యూలో ఉంటారు కదా, పేదవాని బాధ తెలిసే కదా, బాధ అవుతుంది. అట్టేటప్పుడు ఆవేశం వస్తుంది, కంట్రోల్ చేసుకోలేము. తర్వాత అమర్ హ్యూమర్నే టైం పాస్ అని కొన్ని చిన్నపిల్లల కోసం ఒక 60 పేజీలు. ఇది ఒక 5,000 కాపీలు వేసిన. 5,000 కాపీలు పనిచేసినాం. రైల్వే స్టేషన్లో పెట్టినాం, బస్ స్టాండ్లో పెట్టినాం. మీరే అమ్ముకొని డబ్బు మీరే తీసుకోండి అన్నాం. స్కూల్ పిల్లలకంతా పనిచేసినాం. బాగా నవ్వుకున్నారు. దీన్ని చదివి టైం పాస్ ఈ అమర్ హ్యూమర్ అని చదివి మరి దాని తర్వాత మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, నువ్వు చాలా డేంజరస్ అన్నా. ఎందుకు అన్నా, నువ్వు నవ్విస్తూనే నాసికత్వం తలకెక్కిస్తావు, నువ్వు చెప్పే చాలా కన్విన్సింగ్గా ఉంటాయి, కానీ మాకు చిన్నప్పుడు తలకెక్కినాయి, అవి పోగొట్టుకోలేమన్నాడు మా ఫ్రెండ్ హర్నాథ్ రెడ్డి అని, మా మంచి డోనర్. అంటే నేనన్నా పైరుకి తెగులు వస్తుంది కదా, పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం కదా, ఆల్రెడీ తెగులు వచ్చినాక తెగులు పోదు, కొత్తకు తెగులు రాదు. నా ప్రయత్నం మీలో పోగొట్టాలని కాదు, పిల్లల్లో రాకుండా చూడాలని, వాళ్ళని మార్చాలని నా ప్రయత్నం అంట. కాబట్టి ఈ టైంపాస్ అట్లా. మరి సుపుత్రుడు
అంటే మీ ఒక అబ్బాయి గురించా? అది అంతే మా అబ్బాయి గురించి అది. ఇదంటే ఒక ఐడియల్ స్టూడెంట్, గురువులు మెచ్చిన గురువులు శిష్యుడు, మెచ్చిన శిష్యుడు, సుపుత్రుడు, సూపర్, తల్లిదండ్రులు గర్వించదగ్గ శిష్యుడు, పుత్రుడు. పుత్రుడు. ఆ అనుభవాలన్నీ కూడా దీన్ని థర్డ్ పర్సన్లో రాసినాను. ఇది చదివిన పిల్లలందరూ కూడా ఇన్స్పైర్ అయి ఉంటారు. అంకుల్ సుపుత్రుడు చదివినాను అంకుల్, ఏమర్థమైంది, నేను కాపీ కొట్టాను అంకుల్, మూఢనమ్మకాలు నమ్మను అంకుల్, ఆ రకంగా చెప్తారు. అట్లా దీనిలో 5,000 కాపీలు వేసినాం. ఈ పద్ధతుల్లో మరి ఈ కొత్త పంట కొత్త నీరు అని ఒక సినిమా ఎప్పుడో పాతది చూసినట్టు గుర్తు నాకు. మీరు కూడా ఈ కొత్త పంట అని పెట్టినా. చాలా మంది రైతులు ఇదేదో కొత్త వెరైటీనేమని చదివినారు, కళ్ళకి నీళ్ళు పెట్టినారు. ఒక అతను ఇంజనీర్ కమ్ రైతు రంగారావు అని ఆల్మోస్ట్ వాళ్ళు ఏడుస్తూ ఫోన్ చేసినాడు. సార్ అమర్నాథ్ రెడ్డి సార్, ఇంకోసారి ఎవరైనా అట్లా పరిస్థితుల్లో మీ దగ్గరికి వస్తే నాకు ఫోన్ చేయండి, చేతనైనా సాయం చేస్తా అన్నాడు. ఒక లక్ష్మీదేవం అని సిపిఎం కార్యకర్త, అప్పుడు చదివినాను సార్, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి సార్ అన్నాడు. అంటే రైతులు వ్యవసాయం దెబ్బతిని అప్పుల పాలైపోయి బిడ్డ పెళ్లిళ్ళ కోసము, వైద్యం కోసము కిడ్నీలు అమ్ముకునేకి రావడం. కిడ్నీలు అమ్మిస్తారని వస్తారు పాపం. అయ్యో నేను కిడ్నీలు అమ్మించాను కదా, రక్తం ఊరికే ఇప్పించేవాడిని. మీ దగ్గరికి వచ్చారా సార్? అట్లా వచ్చినారు. అయ్యో బిడ్డ పెళ్లి చేయాల, కిడ్నీ అమ్మండి సార్ అట్లా కానీ. ఇక నాకు తెలియదా బాబు, మీరు ఏదో అమ్మే వాళ్ళు ఎవరో సిటీలో ఉంటారంటే నాకేం తెలియదు.